మొట్టమొదట రామాయణం హనుమంతుడు రాశాడు అంటే మీరు నమ్ముతారా? దాన్ని హనుమంతు రామాయణం అని పిలుస్తారు అని మీకు తెలుసా? రాముడు రావణ్ణి ఓడించిన తర్వాత హనుమంతుడు తన భక్తిని కొనసాగించడానికి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ తన గోర్లతో రామాయణాన్ని పర్వతాల్లో చెక్కి ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరించాడు. రాముడు వీరోచిత పోరాటాన్ని తన ప్రేమతో అక్కడ ఏం జరిగిందో అంతా వివరించాడు. మహర్షి వాల్మీకి తాను రాసిన రామాయణాన్ని హనుమంతుడికి చూపించడానికి వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్ళాడు. కానీ ఒక్కసారి హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూసిన వెంటనే వాల్మీకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తాను ఇన్ని సంవత్సరాల నుండి ఎన్నో రాత్రులు కష్టపడి రాసిన రామాయణం హనుమంతుడు రాసిన రామాయణంలో ఒక్క 10% కూడా లేదు అని భావించాడు. ఇంత గొప్పగా హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేకపోయాడు. నేను రాసిన రామాయణం వ్యర్థమైపోయిందని బాధపడ్డాడు. వాల్మీకి బాధ, రాముడి మీద ఉన్న ప్రేమ చూసి తాను రాసిన రామాయణాన్ని అంతా సముద్రంలో పడేశాడు. ఇప్పటికీ హనుమంతుడు రాసిన హనుమత్ రామాయణం గురించి తెలియదు. హనుమంతుడి దయ, ప్రేమ చూసిన నేను ఇంకో జన్మలో పుట్టి హనుమంతుడి మహిమను అందరికీ చెప్పాలి అనుకున్నాడు. అందరూ నమ్మేది ఏమిటి అంటే రామచరిత మానసును రచించిన తులసీదాసు వాల్మీకి పునర్జన్మ అని భావిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.